పటాన్చెరుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైపు రాష్ట్రమంతా చూస్తోంది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. సాధారణంగా ఏదైనా కారణంతో సదరు సభ్యుడు మరణిస్తే ఉప ఎన్నిక వస్తే ప్రత్యర్థులు పోటీ చేయరు. సానుభూతితో అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ఆ పదవిస్తారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ చనిపోగా ఆయన కుమారుణ్ణి బరిలోకి దించింది ఆ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సీట్ను ఎలాగైనా చేజెక్కించుకుని జగన్మోహన్ రెడ్డికి గట్టి సవాలివ్వాలని భావిస్తోంది. ఇక్కడ గెలుపొందడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని భావిస్తోంది. అందుకే వ్యూహాలు పన్నుతోంది. తెర వెనుక కొన్ని అస్త్రాలను బయటకు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తోంది. పులివెందుల మండలంలో 10,000 ఓట్లు వరకు ఉంటాయి. ఇక్కడ విజయం దక్కించుకోవాలంటే ఓ 5,000 ఓట్లు కొల్లగొడితే సాధ్యం. అయితే అధికార పార్టీగా సులువుగా ఓట్లు సాధిస్తామని కూటమి పార్టీలు భావిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం ఇక్కడ 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వైసీపీ మధ్యనే. టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి ఉన్నారు. దీంతో బీటెక్ రవి సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. దీంతో రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. అధికార పార్టీ దూకుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం బేజారవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైతం ఇక్కడ రంగంలో ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సైతం పోటీ చేస్తూ ఉన్నారు. దీంతో వివేకానందరెడ్డి హత్య అంశం మరోసారి చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి తెర వెనుక ఉండి వ్యూహాలు రూపొందించేవారు. ఈ తరుణంలో టీడీపీ కూటమి ఒక ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడటం ఖాయం. ప్రస్తుతం అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున గట్టి ప్రయత్నాల్లో ఉండటంతో వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు సునీల్ యాదవ్ సైతం రంగంలో ఉండటంతో ఆయన చెప్పే మాటలు సైతం ఎన్నికల్లో పనిచేస్తాయి. ఇలా ఎలా చూసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులే తప్పేలా లేవు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. గట్టి పోటీ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పదని సంకేతాలు ఇవ్వచ్చు. పైగా ఆ సీటు తమది కాదని తేల్చి పారేయవచ్చు. కానీ పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రాష్ట్ర స్థాయిలో ఇది ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి క్యాడర్ ప్రలోభాలకు గురవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఒకవైపు అధికార టీడీపీ, ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థి, మరోవైపు సునీల్ యాదవ్ పోటీ చేస్తూ ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. మరి ఆ పార్టీ ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.